ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. కీర్తన గ్రంథం 14:1. యేసు ప్రభు నా జీవితంలోనికి రాకమునుపు నేనొక నాస్తికునిగా నుంటిని. దేవుడు లేడని చెప్పుచు దేవునియందు విశ్వాసముంచిన వారిని ఎగతాళి చేయుచుంటిని. అయితే 1929 డిసెంబర్ 16 నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని మత్తయి సువార్త 9:2 స్పష్టముగా పలికిన ఒక స్వరమును వింటిని. అప్పటి నుండి నేను దేవునితో నడుచుటకు ప్రారంభించి తిని. దేవుని జీవము నాలో ప్రవేశించగా నాలో మూడంతల మార్పు కలిగెను. జీవించబడిన ఆత్మ, వెలిగించబడిన జీవము, పవిత్రపరచబడిన దేహము నాకు అనుగ్రహించబడిను. దీని తర్వాత 1930 జనవరి మాసములో పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం నుండి చదువునారంభించి తిని. మొదటి అధ్యాయంలోనే దేవుడు చెప్పెను, దేవుడు మాట్లాడెను అని అనేక పర్యాయము చదివి తిని. 500 సార్లు కంటే ఎక్కువ ఈ మాటను మొదటి పుస్తకంలోనే గమనించదము. దేవుడు మాట్లాడును అను ఈ చిన్న మాట నా జీవితమునకెంతో ఆశీర్వాదకరమాయెను. అప్పుడు, ఓ దేవా, నాతో మాట్లాడుము, నీ స్వరమును వినవలనని కోరుచున్నాను. ఇక దేనిని నేను ఆశించటలేదు. నీవు నాతో మాట్లాడి నీ మార్గమును చూపించుము అని ప్రార్థించుటకు ప్రారంభించి తిని. దేవుడు మాట్లాడునని నేను చిన్న బిడ్డవలె విశ్వసించి తిని. దేవుడు తప్పక మాట్లాడునని విషయమును గ్రహించుటకు కొంత సమయం పట్టినను మనము ఆయనను నిజముగా ఎరిగినప్పుడే ఆ మాట సత్యమగును. తర్వాత అనుదినము ఆయన స్వరమును వినుటకు నేర్చుకుంటుని. కనుక మీరును ఆయన స్వరమును విని ఆయన నేర్పు పాఠములను నేర్చుకొనవలనని నా కోరిక. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.